చాలా సంస్థలు క్లబ్ హౌస్ ఇస్తాం, స్విమ్మింగ్ పూల్ ఇస్తాం, అవి డెవలప్ చేస్తాం, ఈ డెవలప్ చేస్తాం అని చెప్పి అబద్ధపు ప్రమాణాలతోటి మన రియల్టర్స్ అందరినీ మోసం చేయడం జరుగుతుంది. ఈ వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం వల్ల కొన్న కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. నుడా మీద నమ్మకం రోజు రోజుకి కొంతమంది తగ్గుతుంది. ఏమైంది నుడాలో కొన్నాను, నాకు డెవలప్మెంట్ కాలేదు, అనపూర్ లెవెల్లో కొన్నాను, అది కూడా డెవలప్మెంట్ కాలేదు, రెండు ఒకటే కదా అని భావనకు వస్తున్నారన్న వాళ్ళందరి మీద నుడా ఒకసారి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చైర్మన్ గారిని కోరుతున్నాను. ఒక సరైన ఇన్సెంటివ్స్ సిస్టమ్ లేకపోవడం వల్ల, తక్కువ సిస్టమ్ రావడం వల్ల ఇల్లు కలుపుకోవడానికి కూడా మన వాళ్ళకి చాలా మంది ఇబ్బందులు ఉందన్న. ప్రభుత్వ సహకారం లేనిదే ఏ అసోసియేషన్ కూడా ముందుకు పోలేదన్న. ఈ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ మిత్రుడికి, కుటుంబ సభ్యుడికి హార్టీ వెల్కమ్. అలాగే ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ మన యొక్క అందరినీ ఐక్యం చేసి అందరి సమస్యల్ని పరిష్కరించే ఒక వేదిక మీదకి మనందరి కోసం అండగా నిలబడేదానికి వచ్చినటువంటి మన హానరబుల్ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు అందరం అనుకుంటూ ఉన్నాం, ఇందాక కూడా చెప్పాం, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్ళకంటూ వృత్తి సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ప్రభుత్వం వచ్చినా మొట్టమొదట పెంచేది రిజిస్ట్రేషన్ ఫీజెస్, చలానా ఛార్జెస్. రీజన్ ఏంటి అంటే, ఒక రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ అత్యధికంగా జీడిపి అందించిన, రెవెన్యూ అందించిన అది ఒక రియల్ ఎస్టేట్ వల్లే జరుగుతుంది. ఏ రోజైనా సరే రిజిస్టర్ లో చూడండి, ఏ కార్యాలయాలైనా ఖాళీగా ఉంటాయి కానీ సేల్ జరుగుతుంటది, రిజిస్ట్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అలాంటి రిజిస్ట్రేషన్ జరిగే మన మీడియా, మన రియల్టర్ మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే ఇవేవి జరిగేవి కాదు. సో కాబట్టి ఈ ప్రయత్నంలో మన రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కలిసి ఏకమయ్యి వీళ్ళందరికీ వస్తున్నటువంటి సమస్యల మీద పోరాడాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో ఉన్న బేసిక్ గా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య భద్రత ఉండదు, ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగానే. అలాగే నుడా చైర్మన్ గారి దృష్టికి మనం తీసుకురావాలనుకున్నది ఏంటంటే, బేసిక్ గా మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మనకి అత్యధికంగా ఉన్నది రహదారులు, నేషనల్ హైవే ఉంది, కోస్టల్ కారిడార్ ఉంది, అలాగే రైల్వే లైన్ కూడా ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఉండేది మనకి నుడా పరిధిలోనే ఉంది మొత్తం. సో ఎవరు లేఅవుట్ వేయాలన్నా సరే ఈరోజు నుడా పరిధిలోకి వచ్చింది కాబట్టి మనం వ్యక్తులందరూ నుడా అప్రూవ్డ్ లేఅవుట్లే చేయడానికి ప్రతి ఒక్క రియల్టర్ ముందుకు వస్తున్నారు. సో అయితే నుడా వెంచర్స్ చేసే ప్రాసెస్ లో చాలా సంస్థలు క్లబ్ హౌస్ ఇస్తాం, స్విమ్మింగ్ పూల్ ఇస్తాం, అవి డెవలప్ చేస్తాం, ఈ డెవలప్ చేస్తాం అని చెప్పి అబద్ధపు ప్రమాణాలతోటి మన రియల్టర్స్ అందరినీ మోసం చేయడం జరుగుతుంది. అలా ఎవరైతే ప్రమాణం చేసి అబద్ధపు ప్రామిస్లు చేసి నుడా అప్రూవ్డ్ లేఅవుట్ లో డెవలప్మెంట్స్ లేకుండా ప్లాట్లు అమ్ముతున్నారో వాళ్ళందరి మీద నుడా ఒకసారి కఠినంగా దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక సభాముఖంగా నుడా చైర్మన్ గారిని కోరుతున్నాను. అలాగే చాలా లేఅవుట్లు ఒక అపోహ అయితే ఉంది మనకి. 2017లో నుడా ఫామ్ అయితే ఈరోజు 2026, సుమారు 9 సంవత్సరాల పాటు నుడా పరిధిలో ఉంది మన నెల్లూరు జిల్లా. సో 2017లో అవగాహన లేక కొంత పరిమితి ఉండడం వల్ల కొద్దిగా మాత్రమే డెవలప్మెంట్ స్టడీస్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఈ రోజు ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగింది. ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న వ్యక్తి కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ అవగాహన కలగడం వల్ల ఈ రోజు నెల్లూరు జిల్లాలో పరిమితులు ఏమీ లేవు. ఎంటైర్ నెల్లూరు జిల్లా మొత్తం నుడా పరిధిలో ఉంది కాబట్టి, సో నుడా పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్ లో డెవలప్మెంట్స్ చేయాలనేది నుడా ప్రామిస్ అయితే, ఎటువంటి ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయకుండా 3 ఏళ్ల పాటు మించితే దాని మీద మనం మోటగేజ్ చేసిన ప్లాట్స్ ఉంటాయన్నా, మనం దాన్ని సేల్ చేసి మరీ డెవలప్ చేయాలనేది మన నుడాలో ఉన్నటువంటి రూల్. కాబట్టి చాలా మంది అబద్ధ వాగ్దానాలతో ఎటువంటి ప్లాట్లు అయితే అమ్ముంటారో వాళ్ళ మీద ఇంకొకసారి మీరు దృష్టి పెట్టి రివ్యూ తీసుకొని, అనేక సార్లు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా చూస్తూ ఉన్నాం, పలానా లేఅవుట్లు అనప్రూవ్డ్ లేఅవుట్లు, ఈ లేఅవుట్ లో కొంటే ఇబ్బంది పడతారు అని చెప్పి. కానీ రియల్ ఎస్టేట్ లో రియల్టర్స్ అంటే ఓనర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రమోషన్స్ కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అబద్ధాలు చెప్పి అమ్ముతున్నారు. కానీ అల్టిమేట్ గా మనల్ని చూసి, మన వాళ్ళని చూసే కస్టమర్స్ కొంటారు. సో కొనే కస్టమర్స్ కి మనం
ఆన్సరబుల్ గా ఉంటాం కాబట్టి నుడాలో కొంటే ప్రామిసింగ్ గా ఉంటుంది, చట్టబద్ధత కలిగినటువంటి లేఅవుట్లు కాబట్టి ఆ లేఅవుట్లతో మనకి ప్రయోజనం కలుగుతుందని చెప్పి ప్రయోజనం కోసం కస్టమర్లు మనం నమ్ముకుంటున్నారు. అయితే ఈ వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం వల్ల ఆ కొన్న కస్టమర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నుడా మీద నమ్మకం రోజు రోజుకి కొంతమంది తగ్గుతుంది. ఏమైందిలే, నుడాలో కొన్నాను నాకు డెవలప్మెంట్ కాలేదు, అనంతపురం లేఅవుట్ లో కొన్నాను అది కూడా డెవలప్మెంట్ కాలేదు, రెండు ఒకటే కదా అనే భావనకు వస్తున్నారన్న. మీకు శాంపిల్ గా 2-3 వీడియోలు కూడా నేను నిన్న ఏరియాలో తిరిగి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పైబడినటువంటి నుడా లేఅవుట్ 2-3 వీడియోలు తీసుకొచ్చున్నా అన్న. మీకు అది వ్యక్తిగతంగా మళ్ళీ కూడా అందజేస్తాం. అలాగే ఈ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, రియల్ ఎస్టేట్ చేయాలనేది నార్మల్ గా ఇది మన 2 టైప్ సిటీ అవుతున్నాను. ఇది ఇంతకుముందు సెమీ అర్బన్ 2017 తర్వాత అర్బన్ అయింది కాబట్టి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా పరిధిలోకి వచ్చాం. అయితే ఈ అర్బన్ సిటీలో 2 టైప్ సిటీలో ఇంకా రెరా అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు. రెరా అనేది మెట్రోపాలిటన్ సిటీస్ లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో నేను లాస్ట్ 4-5 years గా బెంగళూరు అండ్ హైదరాబాద్ లో కూడా చేసి వచ్చాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి రెరా చైర్మన్ తో కూడా మల్టిపుల్ టైమ్స్ నేను మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ఒక రెరా ఎగ్జామ్ పెట్టి వాళ్ళ అవగాహన మేరకు ఒక రెరా సర్టిఫికేషన్ ఇస్తారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటారో వాళ్ళు రెరా సర్టిఫికేట్ ఖచ్చితంగా పొంది ఉండాలి. అది ఇంతకుముందు మంది మున్సిపాలిటీ అన్న చిన్నది ఉండింది, తర్వాత కార్పొరేషన్ అయింది. ఈ రోజు 54 వార్డుల నుంచి ఆల్మోస్ట్ పెద్ద కార్పొరేషన్ గా ఎదిగే అవకాశం ఉంది. ఒక 10 ఏళ్ల తర్వాత గ్రేటర్ నెల్లూరు అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అంటే 97 కిలోమీటర్ల సుదీర్ఘ నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉంది కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రెరా అనేది అతి త్వరలో నెల్లూరు కూడా ఖచ్చితంగా వ్యాపిస్తుందన్న. అయితే మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నది ఏంటంటే, రెరా గురించి అవగాహన సదస్సులు నుడా తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ కల్పిస్తూ రెరా మెంబర్షిప్ ఏదైతే సభ్యులకు ఇవ్వాలనుకుంటున్నారో అది అందుబాటులో ఉన్నట్టయితే మన 2 టైర్ సిటీలో వచ్చే కమిషన్లు మెట్రో సిటీస్ లో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక అందుబాటు ధరలో ఇచ్చేదానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ మనమేం కోరుతున్నామంటే 2 టైర్ సిటీ కాబట్టి మనకి ఉచితంగా రెరా రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి వాళ్ళకని ఇవ్వగలిగితే మన సభ్యులందరూ కూడా ఇనిషియల్ గా ఉన్న వాళ్ళకి బూస్టప్ అవుతుందన్న. రెండోది కొనే కస్టమర్లకు కూడా ఒక సర్టిఫికేట్, మనం ఏదైతే బాగా లేకుండా వస్తే గుండె జబ్బు అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి, నరా జబ్బు అయితే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, ల్యాండ్ కావాలనుకున్న రియల్టర్స్ దగ్గరికే కాకుండా రెరా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లే రోజులు త్వరలో నేను రాబోతున్నాయన్న. కాబట్టి ఈ యొక్క మా చిన్న మనవిని మీరు ఆలకిస్తారని చెప్పి ఇదొకటి. రెండోది, జనరల్ గా ఉన్న అసోసియేషన్స్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకోవడం అనేది అసోసియేషన్ లో బాడీ భాగమైనా కానీ ప్రభుత్వ సహకారం లేనిదే ఏ అసోసియేషన్ కూడా ముందుకు పోలేదన్న. ఆ అసోసియేషన్ లో మీరు పెద్ద మనసుతోటి ఈ అసోసియేషన్ బాగోగులకి నెల్లూరు జిల్లాలో జరిగే అవకతవకలన్నిటికీ మీ దృష్టికి మన రియల్టర్స్ మిత్రులు ఏదైతే మన దృష్టికి తీసుకొస్తారో మీ దృష్టికి తీసుకొస్తామన్నా. సానుకూలంగా మీరు కూడా ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎన్నో విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేయడం మీకు అలవాటు అన్న. మిమ్మల్ని చూస్తూనే మేము యాక్చువల్ గా ఉన్నాం నెల్లూరులో. అయితే ఈ మా యొక్క విన్నపాలన్నీ కూడా దగ్గర తీసుకొస్తాము. అలాగే ఏదైనా గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన ఏవైతే అష్యూరెన్సెస్ ఉంటాయో అది మీ ద్వారా మేము కూడా సాధించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నామన్నా. రెండోది ఏంటంటే, లాస్ట్ది ఇంటి పట్టాలన్నా బేసిక్ గా అండ్ గవర్నమెంట్ ఇచ్చే 6 అంకణాలు కానీ 12 అంకణాలు కానీ ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ లో భాగంగా చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే బాగా డబ్బున్న ఒక భ్రమలోనే ఉన్నామన్నా. ఇంకా ఇప్పటికి కూడా బేసిక్ గా నాకు తెలిసి నేను గత 9 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నా అన్న. ఇంతకు ముందు నిరక్షరాస్యులు అంటే చదువు రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వేరే ఏమి తెలియని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళన్నా. నేను విదేశాల్లో ఎంబీఏ చేసి వచ్చాను. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అన్నా నేను చేసింది. మార్కెటింగ్ మీద ప్యాషన్ తో రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను. ఈ రోజు వరకు గత 9 సంవత్సరాలుగా నాతో పాటు ఎంతో మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్ ని, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ని, చదువుకున్న వాళ్ళని అందరినీ కలుపుకొని భారీ ఎత్తున మేము నెల్లూరు జిల్లానే కాకుండా అనేక జిల్లాల్లో కూడా టీమ్స్ పెట్టి మీటింగ్స్ పెట్టి చేస్తున్నామన్నా. అయితే ఏ ఒక్కరు కూడా నేను గ్రౌండ్ లెవెల్ చూసింది ఏంటంటే, మెట్రో సిటీల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే బాగా డబ్బున్న వాళ్ళు అయ్యుండొచ్చు, బాగా సంపాదించుకున్న వాళ్ళు అయ్యుండొచ్చు. కానీ మన 2 టైర్ సిటీల్లో ఒక సరైన ఇన్సెంటివ్స్ సిస్టమ్ లేకపోవడం వల్ల, తక్కువ సిస్టమ్ రావడం వల్ల ఇల్లు కనుక్కోవడానికి కూడా మన వాళ్ళకి చాలా మంది ఇబ్బంది ఉందన్న. అలాగే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్రెడీ మన రిజిస్టర్ బాడీ అన్న, దానికి సంబంధించిన బాడీ కూడా మీకు ఇస్తాం పేపర్ ని. అయితే ఇంటి పట్టాలు అనేది మీకున్నటువంటి పరిమితుల్లో, మీకున్నటువంటి లిమిట్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి ఎవరైతే సభ్యులు ఉన్నారో దీర్ఘకాలికంగా వాళ్ళకి ఇంటి పట్టాలు వచ్చే విధంగా మీరు ఒక అడుగు ముందు చేస్తే బాగుంటుందని సభ్యుల విన్నపం అన్న. ఇప్పుడు వరకు సభ్యులందరూ ఏదైతే మాట్లాడారో దాన్ని నేను అడ్రస్ చేస్తున్నాను అన్న. అలాగే
గవర్నమెంట్ వివిధ సంస్థలకి వివిధ శాఖలకి కొంత ఆరోగ్య భద్రత కానీ ప్రమాద బీమా కానీ కల్పిస్తూ ఉంది. మనకి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నా. మన వాళ్ళు 2 టైర్ సిటీలో ఉన్నటువంటి సాధారణ రియల్టర్స్ కాబట్టి, అంటే మెట్రో సిటీస్ లో కంపేర్ చేయకుండా చెప్తున్నా, మనం నెల్లూరులో ఉన్నాం కాబట్టి సాధారణ రియల్టర్స్ కి అందుబాటులో ఉండే విధంగా ప్రమాద బీమా కానీ ఆరోగ్య బీమా కానీ ఏదైనా ప్రభుత్వం తరఫున మనకు కానీ వచ్చినట్టయితే మన రియల్టర్ మిత్రులందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మేము మీకు తెలియజేస్తున్నాం ఈ సభాముఖంగా. అండ్ బేసిక్ గా ఇప్పటి వరకు ఏదైతే నేను మీకు తెలియజేశాను అన్న, అది మార్నింగ్ 10 గంటల నుంచి మన రియల్ ఎస్టేట్ మిత్రులు, మన రియల్టర్స్ వాళ్ళు ఎవరెవరైతే మాకు ఈ సమస్యలు ఉన్నాయని ముందుకు వచ్చి తెలియజేశారో అది మీ దృష్టికి తీసుకొచ్చామన్నా. అండ్ ఇది కాకుండా మేము ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీకు మేము విన్నవించుకునేది ఏంటంటే, సో బేసిక్ గా ఏ సబ్జెక్ట్ అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేస్తున్నారో ఒక్కసారి, అంటే ఎవరైనా కూడా మానిటరింగ్ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే ఎవరు మీకు తెలుసు అన్న, డిసిప్లిన్ మారుపేరుగా ఎదిగిన మీకు డిసిప్లిన్ లేకపోతే ఏ విధంగా చెల్లా చెదరవుతుందో మీకు తెలుసు. డిసిప్లిన్ లేక చాలా మంది రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి వచ్చి కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారన్న. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఈ మధ్య కాలంలో మన అసోసియేషన్ తరఫున 2 ప్రాబ్లమ్స్ కూడా చూశాను. ఒకటి గోమతి నగర్ అయితేనేమి, రెండోది వనంతోప్ సెంటర్ లో. ఏ ల్యాండ్ అయినా జస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటే దాన్ని ఎన్క్రోచ్ చేయడం అయితే జరుగుతుందన్న. ఎన్క్రోచ్ చేసే ప్రాసెస్ లో సర్వేయర్ అవతల వాళ్ళకి ఇవ్వాలా యువతల వాళ్ళకి ఇవ్వాలా అనే ఒక డైలమాలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ మనీ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ సర్వేయర్ ఎటు కాకుండా ఇవ్వలేకపోతున్నారన్న. అది ఏదైనా ఉంటే మీరు రివ్యూ తీసుకునేటప్పుడు, ఎందుకంటే మా అందరికి నెల్లూరు రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కే కాకుండా నెల్లూరులో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్క కస్టమర్ కి, అలాగే వ్యాపారం చేసే రియల్టర్ కి, అలాగే కంపెనీస్ కి అన్నిటికీ కూడా ఒక రెగ్యులేటర్ బాడీ అనేది ఏదైతే ఉందో అది మాకు నుడానే కాబట్టి నెల్లూరు స్థాయిలో, రెరా అనేది ఆంధ్ర స్థాయిలో ఉన్న మాకు ఉన్నటువంటి రెగ్యులేటర్ బాడీ నుడానే కాబట్టి, సో మాకు పెద్ద దిక్కలేదు నెల్లూరు జిల్లాలో రియల్టర్స్ వెల్ఫేర్ వాళ్ళకి మాకు మీరే కాబట్టి, మాకు ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా నేను ట్రాన్స్పరెంట్ గా మేము సర్వేయర్స్ కానీ మిగిలిన వాళ్ళకి కోరేది కూడా ఏంటంటే, యాజ్ పర్ ఏదైతే మాకు నామ్స్ ఉంటాయో, మీకు సర్వే నెంబర్స్ ప్రకారం ఉన్నట్టు ఉంటాయో అవన్నీ కూడా మీరు డీటెయిల్ గా సర్వేయర్కి ఇన్స్ట్రక్ట్ చేసి న్యాయం ఉన్నటువంటి వైపే నిలబడమని చెప్పి మీరు సర్వేయర్స్ కి గట్టిగా ఇన్స్ట్రక్ట్ చేయగలిగితే చాలా ఆక్రమించే ఎన్క్రోచ్మెంట్ సమస్య నుంచి బయటపడతామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్న మనందరి బాగోగులు తెలుసుకోవడానికి, మనకు అండగా నిలబడడానికి భరోసా కల్పిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.